కామేశ్వరి కిచెన్‌కు స్వాగతం. మంచి మంచి వంటలు చూపిస్తున్నారంటూ మీ నుంచి వస్తున్న మాకు విశేషమైన ప్రశంసలకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా ఈ సీజన్‌లో పులుపుకి సంబంధించినవి, కారానికి సంబంధించినవి తినాలనిపిస్తూ ఉంటుంది. అందులో ఇప్పుడు చింతకాయలు ఎండైపోతాయి మనకింక. కుదరవు. ఇంకా ఫిబ్రవరి వచ్చిందంటే చింతకాయలు అసలు కనిపించవు. చింతకాయలని చక్కగా ఉడకబెట్టి కుక్కర్‌లో నీళ్లు పోసి పక్కకి పెట్టుకోండి. తరువాత ఆవాలు, ఎండుమిరపకాయలు నానబెట్టండి నీళ్లు పోసి కాసినొక్క స్పూనుడు. ఈలోపుగా గుమ్మడికాయ, ఆనపకాయ, ములక్కాడ, వంకాయి, బెండకాయి, కుదిరితే బచ్చలి తీగ కూడా వేసి, తీగ మాత్రమే ఆకులు వేయొద్దు. చక్కగా ఉడకబెట్టండి. ఆ ఉడకబెట్టిన దాంట్లో ఉడకబెడుతున్నప్పుడు పసుపు వేసి బెల్లం వేయండి. ఉడుకుతూ ఉంటుంది. ఈ లోపుగా కుక్కర్‌లో ఉడకబెట్టిన ఈ చింతకాయలన్నింటినీ పులుపుని మంచి ఎసెన్స్ అంతా దిగేలాగా బాగా గట్టిగా పిసికి ఈ నీళ్ళని పక్కన పెట్టుకోండి. ఈ నీళ్లు చిక్కగా రావు, పల్చగానే వస్తాయి. అందులో చింతపండు కన్నా చింతకాయ పులుపు ఎక్కువగా ఉంటుంది, విపరీతంగా ఉంటుంది. కాబట్టి ఈ చింతకాయ ఎసెన్స్ మొత్తం పిప్పి పిప్పి అయ్యే వరకు దీని గుజ్జు అంతటిని పిండి ఈ నీళ్ళని తీసుకుని ఈ నీళ్ళన్నింటినీ ముక్కల పులుసులో వేసేయాలి. ముక్కలన్నీ ఉడుకుతుండగానే వేయాలి. దీనికి బాగా తగినంత ఉప్పు వేసుకోవాలి, కారం వేసుకోవాలి, కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకోవాలి. వేసుకుని ముక్కలన్నీ ఉడుకుతూ ఉండగానే ఈ చింతకాయ అంతా కూడా పులుపంతా కూడా ఈ ముక్కలకి కూడా పడుతుంది. చాలా అత్యద్భుతమైన రుచిగల పులుసండి. మీకు మామూలు దప్పడం కన్నా కూడా ఈ దప్పడం చాలా రుచిగా ఉంటుంది. అలా నానబెట్టిన ఆవాలు, ఎండుమిరపకాయలని రుబ్బి రెడీగా పెట్టుకుని ఉంచుకోండి. ఇందులో మొత్తం కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసి గుమ్ముగా చక్కటి తిరగమాత సిద్ధం చేసుకుని ఉండండి. ఈ లోపుగా చిన్న పిసరు వరిపిండిని నీళ్ళల్లో కలుపుకుని ఆ నీళ్లు కూడా ఈ దప్పడంలో వేసేయండి. ఎలా లేదన్నా ఈ పులుసు కొద్దిగా పల్చగా ఉంటేనే బాగుంటుంది. దప్పడం కొద్దిగా ఎప్పుడూ కూడా చిక్కగా ఉంటుంది, కానీ ఈ చింతకాయ పులుసు మాత్రం ఇలా పల్చగానే బాగుంటుంది. గుమ్ముగా ఎండుమిర్చి, ఆవాలు, ఇంగువ పోపు పెట్టండి. పోపు పెట్టి చల్లారిన తర్వాత ఒక మాదిరి వేడి పొగలు అంతా తగ్గిన తర్వాత ఈ ఆవపిండిని కలపండి. అసలు తిని చూడండి, అత్యద్భుతంగా ఉంటుంది. పక్కన మంచి అప్పడాలు, మంచి మంచి కూరలు, వేపుళ్ళు అవి పెట్టుకుని చింతకాయ పులుసు ఆవ పెట్టి అద్దిరిపోతుంది అంతే.